ఈ కార్యక్రమంలో తరువాత ఉంగుటూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఫంక్షన్ కార్యక్రమానికి మన ఉంగుటూరు నియోజకవర్గానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మనోహర్ గారికి, హౌసింగ్ మినిస్టర్ కొలుసు పార్సారథి గారికి, అలాగే మన ఎంపీ గారికి, అలాగే మన ఆప్కాప్ చైర్మన్ గణ్య వీరాంజల్ గారికి, మన కలెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మీడియా మిత్రులు, పోలీస్ శాఖ వారికి అందరికీ పూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. మన ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ ఫంక్షన్ నిమిత్తం అంటే 26 రకాల ఫంక్షన్లకి సుమారుగా 35,000 మందికి లబ్ధి చేకూరుతుంది సార్. వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 15 కోట్ల చొప్పున వారందరికీ కూడా మనం ఇవ్వటం, అలాగే చాలామందికి అంటే మనం ఈ రోజున సంక్షేమాన్ని ఏదైతే మన ఎలక్షన్ ముందు చెప్పామో అన్నదాత సుఖీభావ ద్వారా 27,000 మందికి, అలాగే మనకి తల్లికి వందనం ద్వారా మన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సుమారుగా 37,000 మందికి తల్లికి వందనం ఇవ్వటం, అలాగే మనకి ఆటో నేస్తం ద్వారా ఆటో డ్రైవర్లకు ఇవ్వటం, 4,000 మందికి గృహాలన్నింటినీ మంజూరు చేయటం, అందరినీ కూడా ఈ సంక్షేమంతో మన సూపర్ 6ని ఈ నియోజకవర్గంలో సూపర్ సక్సెస్ చేసాం సార్. మేమంతా కూడా మీ ఆశీస్సులతో, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని మనకు ముందుకు తీసుకువెళ్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు 3,000 ఇస్తానని చెప్పి దపదపాలుగా పెంచుకుంటూ వెళ్ళి అతను ప్రజలను మోసం చేశాడు. మనం ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ముందు 3 నెలలు 3,000, అలాగే అప్పుడు 4,000. అంటే మనకి ఆ ప్రభుత్వం ఒక విధ్వంసాన్ని అంటే ప్రజావేదికని కూల్చివేసి ప్రారంభిస్తే, మన ఈ కూటమి ప్రభుత్వం మన పెన్షన్ రూపంలో 7,000 కాడికి ఇచ్చి అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ముందుకు సాగించింది. అలాగే మనకి మన నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, మైనర్ ఇరిగేషన్ కానీ, మనకి ఆర్ఎండ్బి కానీ, అలా పలు శాఖల ద్వారా ఇంచుమించుగా 140 కోట్లతో ఈ 18 నెలల్లోనే ఈ నియోజకవర్గాన్ని మీ ఆశీస్సులతో, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో అంటే ఎన్నడూ చేయని విధంగా రోడ్లు, కాలువలు అన్నిటిని కూడా నిర్మించడం, అలాగే మనకి మన ఎంపీ గారు పుట్ట మహేష్ గారు ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఆర్ఓబీలు అంటే 6 ఆర్ఓబీలు 450 కోట్లతో మన నియోజకవర్గానికి ఈ 18 నెలల్లోనే తీసుకొచ్చాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చేయలేనటువంటిది ఈ 18 నెలల్లోనే మనం కంప్లీట్ చేయగలిగాం. అంటే చాలా మటుకు కంప్లీట్ చేస్తాం, త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో పేదలకి గృహాలన్నింటినీ మంజూరు చేసి ఆ కాలనీలో ఎక్కడా కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ డబ్బులు పెడితే 500 కోట్లు ఆ ప్యాలెస్ డబ్బులు పెడితే మన కాలనీలన్నింటినీ కూడా అభివృద్ధి చెందుకునేటట్టు చేసుకోగలం. అలాగే మనకి ఇక్కడ మీ స్ఫూర్తితో P4 స్ఫూర్తితో 3 బ్రిడ్జిలను కూడా మేము కంప్లీట్ చేస్తున్నాం సార్. గుండుగొల్లు బ్రిడ్జిని కూడా P4 స్ఫూర్తితో రైతుల సహకారంతో, అలాగే నారాయణపురం బ్రిడ్జిని కూడా అందరి సహకారంతో, అలాగే గణపురం బ్రిడ్జిని కూడా త్వరలో మొదలుపెట్టి ముందుకు మీ ఆలోచనతో P4 ఆలోచనతో ముందుకు తీసుకువెళ్తున్నాం సార్. మనకి అలాగే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, అలాగే ఇండస్ట్రీస్ అనే 4 సెక్టార్లు కూడా ఈ నియోజకవర్గానికి ఉన్నాయి సార్. మనకి వ్యవసాయానికి వస్తే మనకి వరి 53,000 ఎకరాలని ఎక్కువ ఏలూరు జిల్లాలో ఎక్కువ సాగు చేస్తున్నాం. దాని ద్వారా సుమారుగా 2 లక్షల మెట్రిక్ టన్నులని మనం తీసుకుంటున్నాం. అంటే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, పౌర సరఫరాల మినిస్టర్ గారు మనోహర్ గారి ఆధ్వర్యంలో
ప్రతి క్షేత్రస్థాయిలో ప్రతి ఫీల్డ్కి కూడా వెళ్ళి వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నింటినీ కూడా తీరుస్తూ ఎప్పుడూ చేయని విధంగా, అంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా మనకి 1650 కోట్లు బాకీలు పెట్టి వెళ్తే ఆ ప్రభుత్వం రాగానే దాన్ని ఈరోజు తీర్చి 48 గంటల్లోనే మనం డబ్బులు జమ చేస్తామని చెప్పి 4-5 గంటల్లోనే డబ్బులు వస్తున్నాయని రైతులందరూ కూడా ఎంతో ఆనందాన్ని, అంటే స్వయంగా ఆయన వచ్చినందుకు దానికి మా ఉంగుటూరు రైతుల తరపున మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మనకి అనేక కార్యక్రమాలు ఇక్కడ P4 కార్యక్రమాలని, అలాగే మనకి ఇక్కడ జిఎస్టీని కూడా తగ్గించి జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కింద కూడా మనం తీసుకువెళ్ళాం సార్. మనకి ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో చిన్న కార్యక్రమాలు పళ్ళు విన్నపాలు ఉన్నాయి సార్. మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి హాస్పిటల్ ఒకటి పెద్దనిండ్రకొలను, నిడమరు మండలం పెద్దనిండ్రకొలంలో సిహెచ్సిని 30 పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేయాలి సార్. అలాగే మనకి ఇదే గ్రామంలో నల్లమాడు అంటే నల్లజరం నుంచి లక్ష్మీపురం వరకు కూడా తార్ రోడ్ని ఏర్పాటు చేయాలి. అలాగే మనకి గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి మన కోస్టల్ హైవేకి గ్రీన్ఫీల్డ్ హైవే, అలాగే 216 అనే 4 నేషనల్ హైవేస్ని కలుపుతూ మనకి 182, 232 స్టేట్ హైవేల ద్వారా కలిపితే చాలా లాభదాయకంగా ఉంటుంది సార్. వాణిజ్యానికి కానీ మనకి ట్రాన్స్పోర్ట్కి కానీ ఈ 4 హైవేలను కూడా కలిపి తీసుకెళ్ళాలి సార్. అలాగే మాకు గతంలో మన చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు మినిస్టర్గా ఉండగా ఇక్కడ ఇంటర్ కాలేజీని కట్టించారు సార్. దాన్ని పూర్తిగా శిథిలావస్థకి చేరుకుంది సార్. ఆ ఇంటర్ కాలేజీని కూడా నిర్మించాలని, అలాగే భీమడోల్లో గురుకుల పాఠశాల కూడా మన క్లాసులు జరుగుతున్నప్పుడే కూడా శిథిలావస్థకి చేరుకుని దాన్ని కూడా మనకి నిర్మించాలని, మనకి అలాగే R&B రోడ్లను అన్నింటిని కూడా మన త్వరితగతిన చాలా రోడ్లు కూడా పూర్తి చేస్తాం. వాటిలన్నింటినీ కూడా పూర్తి చేస్తామని మీ ఆశీస్సులతో, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ముందు పదంలో నడిపిస్తూ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా ఉంగుటూరు నియోజక ప్రజల తరపున మీకు హామీ ఇస్తున్నాం సార్. మీరు ఏదైతే P4 కానీ విజన్ 2047 కానీ, అలాగే ఈ 4 సంవత్సరాల్లో ఏం చేయగలదో అన్నీ కూడా ఎవరు చేయని విధంగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తానని మీ ఆశీస్సులతో మీకు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా ఉంగుటూరు ప్రజలకి, మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. జై హింద్.